పాకిస్తాన్ కు నిజంగానే పిచ్చి ఉందా? ఎప్పుడు ఇతర దేశాలపై కుట్రలు కుతంత్రాలకు పాల్పడే పాక్ ఇప్పుడు సొంత దేశం ప్రజలనే పొట్టన పెట్టుకునే పిచ్చి చేష్టలకు దిగుతోంది. తన మన అనే భేదం లేకుండా అమాయక ప్రజల ప్రాణాలు తీస్తోంది. పాలించే నాయకులకు తలతిక్క ఉంటే వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగులు కూడా అలానే వ్యవహరిస్తారనేది నానుడి. ఇది పక్కాగా ఆ ఉగ్రవాద దేశానికి సరిపోతుంది. ఇప్పటికీ ఎన్నోసార్లు దాన్ని రుజువు చేసింది కూడా. తాజాగా ఇప్పుడు సొంత దేశ ప్రజలని విమానాలతో బాంబులు వేసే దుస్థితికి తీసుకొచ్చింది పాకిస్తాన్. ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూస్తున్నారు మీరు వాళ్ళు చేసిన నీచపు చర్య. दुआ करूंगा लगे दली जो शडाला के लग बाहर दे यो पे मुत्रे डान ना लग बाहर दे. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఒక గ్రామంపై దాడి చేశాయి. తెల్లవారుజామున 2 గంటల సమయంలో తిర్హా లోయలోని మాత్రేదారా గ్రామంపై ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డాయి. LS-6 రకం అనే 8 బాంబులను ఆ గ్రామంలో ఉన్న ప్రజలపై జారవిడిచాయి. దీంతో కనీసం 30 మంది నిద్రలోనే ప్రాణాలు విడవగా పదుల సంఖ్యలో ప్రజలు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి చూస్తున్నాం అక్కడ. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడినట్లుగా స్థానిక మీడియా చెప్తోంది. దీనికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ప్రస్తుతం వైరల్గా మారాయి. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అనేక మంది క్షతగాత్రులు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. మారుమూల ప్రాంతం కావడంతో ఆలస్యంగా సహాయక బృందాలు అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టాయి. క్షతగాత్రుల ప్రాణాలు రక్షించే ప్రయత్నాలు చేపట్టాయి. కాగా పాకిస్తాన్ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా గతంలో ఈ ప్రావిన్స్ లో పలుమార్లు దాడులు చేసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోయాయి. ఈ ఏడాది జనవరిలో, గత ఏడాది డిసెంబర్లో కూడా దాడులు చేసింది. గతంతో పోలిస్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉగ్ర దాడులు 42% పెరిగాయని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని పాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఆల్ ఖైదా, ఐసిస్, టీటీపీ అలాగే మిగతా సంస్థలకు చెందిన 89 మంది ఉగ్రవాదులను పంజాబ్ ప్రావిన్స్లో అరెస్టు చేసినట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ వెల్లడించింది. గత 3 నెలల్లో ఇంటెలిజెన్స్ ఆధారంగా 940 ఆపరేషన్లు చేసి వీరిని అరెస్టు చేశామంది. వారు ప్రావిన్స్లోని కీలక నగరాలు, భవనాలపై దాడులు చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా ఆరోపించింది. 20 కేజీల పేలుడు పదార్థాలు, 85 డిటోనేటర్లు, ఫ్యూజ్ వైర్ను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించింది. शडाला की विकास पे 2 बजे तकरीबन झटना बमरी कड़ी कोर लगे दिले हम कमाल खजम शुमन इंजराश पड़ोस का सोंदाज कम ना लगे दिले के टोल खातम ने सलाह हिफाजत की दुआ करूंगा लगे दिले यो शडाला के लग बाहर दे यो पे मुत्रे डान ఖైబర్ పఖ్తూన్ఖ్వా దాడిపై పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఆర్మీ దేశ ప్రజలను రక్షించాల్సింది పోయి వారి ప్రాణాలని తీస్తుందని మండిపడింది. పాక్ ఆర్మీ అటాక్తో చిన్నారులు, మహిళలు మరణించినట్లుగా తెలిపింది. ఈ సంఘటనపై అధికారులు తక్షణమే విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలంటూ ఆదేశించింది. ప్రజలు జీవించే హక్కులను పాకిస్తాన్ ఆర్మీ కాలరాస్తుందంటూ నిప్పులు చెరిగింది. కాగా బలూచిస్తాన్ తర్వాత అత్యధికంగా ఉగ్రదాడులు జరిగేది ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోనే. ఇప్పటికే బలూచిస్తాన్ ఏర్పాటుదారులు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వణికిస్తున్నారు. వరుస దాడులు చేస్తూ ఆర్మీకి తమ దెబ్బ రుచి చూపిస్తున్నారు. दुआ करूंगा लगे